వాక్యం మేమందరికీ దైవజనులు మార్పులు కూడా ఆ సమాధానం అందరికీ దయచేయగాక. ఎంత 2000 రూపాయలు ఉండొచ్చు, ఈ ఫోన్ ఖరీదు ఎంత 10,000 రూపాయలు ఉండొచ్చు, ఈ బైబిల్ ఖరీదు ఎంత 700 రూపాయలు ఉండొచ్చు. లోకంలో ప్రతి దానికి వెల కట్టొచ్చు, కానీ వెల కట్టలేది ఒకే ఒకటి, అదే యేసుక్రీస్తు వారి రక్తం. హల్లెలూయా. యేసయ్య రక్తానికి వెల కట్టలేము, యేసయ్య సంఘానికి కూడా వెల కట్టలేము. యేసయ్య రక్తముతో కడగబడిన వ్యక్తిని కూడా వెల కట్టలేము. అందుకని దైవజనమ, యేసయ్య రక్తం ఎప్పుడు మనల్ని పరిచయం చేసుకునేటప్పుడు మేము పేద సేవకులు అండి ఆ పరిచయం ఉండకూడదు, మేము పేదవాడు అండి అనే పరిచయం ఉండకూడదు. ఇంకా చెప్పాలి చూస్తే కూటికి పేదవాడమైనా నీతికి పేదవాళ్ళం కాదండి. కూటికి పేదవాళ్ళమైన నీతిలో ఐశ్వర్యవంతులుగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తున్నాడంటేనే ఎప్పుడు ఆ దివ్యమైన మాటలే మన నోటొచ్చునుగాక. పుట్టిన బాగు చేయ అన్నాడు. మారు మాట మాట్లాడకుండా దేవుడు తన వాక్కును పంపి బాగు చేశాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. దైవజనమ, మీ అందరితో ఒక మాట చెప్తున్నాను. మీ కుటుంబాలలో ఏ చిన్న మేలు జరిగినా వెంటనే మీరు వెళ్తున్న స్థానిక మందిరాన్ని గుర్తుకు తెచ్చుకొని, మీ దైవ సేవకులను గుర్తుకు తెచ్చుకొని. ఎందుకో తెలుసా? మన కష్టంలో, మన నష్టంలో, మన దుఃఖంలో, మన శ్రమల మధ్యలో మన కొరకు నిండు మనసుతో హృదయపూర్వకంగా ప్రార్థన చేసేది ఎవరంటే మన స్థానిక సంఘమే మన కొరకు ప్రార్థన చేస్తాడు. ఏ చిన్న ఉపకారం మన ఇంట్లో మన బ్రతుకులో జరిగినా వెంటనే దేవుని మందిరాన్ని గుర్తుకు తెచ్చుకుంటుందాక. నీవు చేసిన ప్రతిదీ దేవుని జ్ఞాపకాలనే బంగారు చెప్పులో దేవుడు భద్రపరుస్తాడు. 2006, 2007 ఆ ప్రాంతంలో మేము కొత్తగా సేవ ప్రారంభించిన దినాలు, నాకు వద్దు ప్రభా, నీవు నాకు కావాలని యవ్వన జీవితంలో క్రీస్తు బలిపీఠం మీద నిన్ను సమర్పించుకుంటే వాక్యం ఏమంటుందో తెలుసా? యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాల వంటి వారు. వయసు అంతా ఉడికిపోయిన తర్వాత కాదు, యవ్వన బిడ్డలారా, లోకం నిన్ను ఆకర్షించినప్పుడే, లోకాన్ని అనుభవించగలిగే యవ్వనం నీలో ఉన్నప్పుడే ఈ లోకం నాకు వద్దు ప్రభా, ఈ చిన్న జీవితం నీ కొరకు జీవిస్తానయ్యని నీ యవ్వన జీవితం క్రీస్తు బలిపీఠం మీద సమర్పించుకో. ఈ తరపు యోసేపులాగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆల్మోస్ట్ హిజ్కియా చేసిన ప్రార్థన లాంటి ప్రార్థనే చేశాడు. ఆయన ఏమని ప్రార్థన చేశాడంటే, ఆయన ఎవరో ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు చెప్పాలి. ఏమని ప్రార్థన చేశాడంటే, యెహోవా ఈ ఒక్క మారే దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఎవరైనా చెప్పాలి. మనసు మేడగది మీద ఉండటాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు పరలోకములో ఉండలేక మేడగది మీదకి దిగొచ్చాడు. మన మధ్యలో ఎంత ఐక్యత ఉంటుందో నీ సేవకుని యొక్క ప్రార్థనలో మీరుండి ఆయన అంచెలంచెలుగా మీరు అభివృద్ధి చేసి ఆశీర్వదించిన విధానం కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. అయ్యా, ఖర్చు బట్టలతో ఒట్టి చేతులతో ఈ స్థలములో మోకరించి ప్రారంభపు ఆరాధన ప్రారంభించినది మొదలుకొని ఈనాటి వరకు మీరెంతగానో దీవించిన దేవుడవు, తనకు మీరు చాలిన దేవుడవై